బ్రేకింగ్ న్యూస్. అన్నవరం ప్రసాదం బుట్టలో ఎలుకలు ప్రత్యక్షమయ్యాయి. అంతేకాదు ఎలుకలు తిరుగుతున్న ప్రసాదం భక్తులకు విక్రయించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎలుకల స్వైర విహారం చూసి భీమవరం భక్తులు షాక్ తిన్నారు. ప్రశ్నించిన భక్తులకు ఆలయ సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానం చెప్పారు. ఎలుకలు తిరగటం సర్వసాధారణమేనంటూ ప్రసాదం కావాలంటే తీసుకోండి లేకపోతే వెళ్లిపోండి సిబ్బంది చెప్తున్నారని భక్తులు వెల్లడించారు. అయితే ఎలుకలు తిన్న ప్రసాదం విక్రయించడంపై భక్తులు కన్నెర చేశారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు సిబ్బందిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. రైట్ శివశంకర్, మనం చూస్తున్నాం ఎలుకలు తిరిగిన ప్రసాదాన్ని తిరిగి విక్రయించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడం, దానికి సంబంధించిన వీడియోస్ కూడా రిలీజ్ చేయడం మనం చూస్తున్నాం. మరి ఆలయ ఈవో కానీ ఎవరైనా స్పందించారా? ఇష్యూకి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారా? డీటెయిల్స్ ఏంటి? చూస్తున్నట్లయితే ఏదైతే కాకినాడ జిల్లా అన్నవరం అనేది అత్యంత ప్రాచీనమైన ఆలయం. అయితే దీనికి సంబంధించి భక్తులు ఏదైతే అన్నవరం ప్రసాదాన్ని చాలా మక్కువతో తీసుకుంటారు కాబట్టి అన్నవరం ఆ కొండపైన ఉండే ఎవరైతే సత్యనారాయణ స్వామి ప్రతిమని ఒకటి కింద ఏర్పాటు చేసి అక్కడ దర్శనం చేసుకునే విధంగా ఒక ప్రతిజ్ఞ ఏర్పాటు చేసి అక్కడ ఒక ప్రసాదం కౌంటర్ ని ఏర్పాటు చేశారు. ఎప్పటి నుంచో కూడా ఈ ప్రసాదాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. అట్లాంటిది ఇదైతే వైజాగ్ నుంచి కూడా భీమవరం వెళ్తున్న భక్తులు రాత్రి 11 గంటల సమయంలో ఆ కౌంటర్ 24 గంటలు కూడా రన్నింగ్ లో ఉంటుంది. అట్లాంటి కౌంటర్ దగ్గర రాత్రి 11 గంటల సమయంలో ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళిన భక్తులు అయితే కంగు తిన్నారనే చెప్పుకోవాలి. ఇదైతే ప్రసాదం బుట్టలు, ఏదైతే ప్రసాదం ఉంచే బుట్టలు ఉంటాయో ఆ బుట్టల్లో ఒక బుట్టలో 3 ఎలకలు ఉన్నాయి. ఒక ప్రసాదం బుట్టలో నిండుగా ఉన్న ప్రసాదం బుట్టలో ఒక ఎలుక ఆ ప్రసాదాన్ని తింటున్న చూసి దాని వీడియోలో అయితే చిత్రీకరించిన పరిస్థితి, అక్కడ సిబ్బందిని కూడా నిలదీసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళ వల్లే మన హిందూ మతం యొక్క ఆచారాలన్నీ కూడా దెబ్బతింటున్నాయి. ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారని వారిని ప్రశ్నించడంతో వ్యవస్థ అయిన సిబ్బంది అయితే పూర్తిగా మీకు ఇష్టమైతే తీసుకోండి లేదంటే వెళ్ళిపోండి అంటూ కూడా వారిపై దురుసు ప్రవర్తన చేయడంతో ఆ వీడియోని వారు సోషల్ మీడియా వేదికగా అయితే పోస్ట్ చేసి దీనిపైన ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి, మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, ఎలుకలు తిన్న ప్రసాదాన్ని విక్రయిస్తున్నారంటూ కూడా సోషల్ మీడియా వేదిక పోస్ట్ చేయడం అయితే స్థానికంగా సంచలనం రేపింది. అయితే భక్తులు అత్యంత పవిత్రంగా చూసుకునే ప్రసాదం బుట్టల్లో అక్కడ ఎలుకలు తిరుగుతూ ఉండడం, ఆ సిబ్బందికి చెప్తున్నా కూడా సిబ్బంది నిర్లక్ష్యంగా బయటికి వెళ్ళిపోతూ ఉండడం కూడా మన వీడియోలో క్లియర్ గా గమనించవచ్చు. అయితే దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఆ టికెట్ కౌంటర్ లో ఉన్నవారు కానీ అక్కడ ప్రసాదం మెయింటైన్ చేసేవారు కానీ ఇటు పక్కన ఈవో కానీ ఎవరు కూడా దీని మీద ఇంకా చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఆ వీడియో ఎప్పుడైతే సోషల్ మీడియాలో రిలీజ్ అయిందో దాని తర్వాత ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆ ప్రసాదం కౌంటర్ లో ప్రసాదం విక్రయాలు తీయకుండా ఏదైతే ప్రసాదం కౌంటర్ దగ్గర టికెట్లు ఇవ్వడం, అలాగే ఇప్పుడు ఏదైతే వీడియో వచ్చిందో ఆ వీడియో వచ్చిన కౌంటర్ అంతా కూడా క్లోజ్ చేసి దాని దగ్గర ఒక సెక్యూరిటీని పెట్టి బయట రోడ్డు పక్కన ఆ ప్రసాదం బొట్టలు పెట్టి ప్రసాదాన్ని ఇస్తున్న పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. అయితే ఇలాంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మినిమం బేసిక్స్ కూడా ఫాలో అవ్వకుండా ఎలకలు తిరుగుతూ ఉన్నా కూడా అంత నిర్లక్ష్యంగా అదే పొట్లాలను తీసి భక్తులకు విక్రయిస్తున్నారంటే ఇది ఖచ్చితమైన నిర్లక్ష్యం. దీనిపైన ప్రాపర్ గా అయితే ఎంక్వైరీ చేయాలి. దానికి సంబంధించి ఎప్పటి నుంచి ఇది జరుగుతుంది అనేది ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఉంటాయి, ప్రసాదం కౌంటర్ లో ఉంటాయి, టికెట్ కౌంటర్ లో ఉంటాయి కాబట్టి ఆ సీసీ కెమెరాల్లో డ్యూటీల్లో వ్యవహరిస్తున్నారు. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎప్పటి నుంచి ఇంత నిర్లక్ష్యం జరుగుతుంది అంటే తిన్నవారే ఏమైపోయినా పర్లేదు అనే విధంగా ఒక నిర్లక్ష్య ధోరణితో ఉన్న వారందరినీ కూడా ఖచ్చితంగా సస్పెండ్ చేయాలంటూ కూడా భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. శివశంకర్, మీరు చెప్పినట్లుగానే ఈ ఎలుకలు తిరుగుతున్నా లేదంటే ఎలుకలు తిన్న ప్రసాదాన్ని విక్రయించడం వల్ల దాని తిన్న భక్తులకు కూడా ఫుడ్ పాయిజన్ కానీ లేదంటే ఇతరత్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒకవేళ దీనికి సంబంధించి చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఈ రోజు ఖచ్చితంగా ఈ రోజు మార్నింగ్ నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇది వైరల్ అవుతున్న నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా సుమోటోగా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ తాత్కాలికంగా ఆ బుట్టలు బయట పెట్టి విక్రయాలు కొనసాగిస్తున్నారు తప్ప దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. దీనికి సంబంధించి యాక్షన్ తీసుకోవాలని హిందూ సంఘాలు భక్తులు కూడా పెద్ద ఎత్తున అయితే సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడంతో సాయంత్రానికి దీనిపైన ఒక స్పందన వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.